అలానే మంచి శుభం భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేష్టం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः निःशेषजाड्यापः. रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायात्पतये नमः. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं मातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाखलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता जाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्. रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायात्पतये नमः. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राजा जयति सुग्रीवो. శుభం భూయాతు. ఈ రోజున సుందరకాండలో 34వ సర్గ అధ్యయనం చేస్తున్నాము. ఇక్కడ సీతాదేవి హనుమల యొక్క సంభాషణ ఉన్నది. అయితే దీనిలో కూడా సీతాదేవి యొక్క భయం పోలేదు. అంత క్రితం హనుమ రామకథను వర్ణిస్తే చాలా సంతోషంగా ఉన్నది, మరలా దుఃఖంలోకి వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది ఏమిటి అనేటువంటి విషయం ఇప్పుడు మనకు ఈ 34వ సర్గలో వస్తుంది. అయితే ప్రారంభంలోనే హనుమ అమ్మవారిని సీతాదేవిని ఓదార్చడం మొదలుపెట్టాడు. తస్యాహ తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరిపుంగవః దుఃఖాభిభూతాయాః సాంత్వముత్తరమబ్రవీత్. ఇప్పటిదాకా హనుమ కొన్ని మాటలు చెప్పేశాడు. ఆ మాటలకి ఆమె బాగా దుఃఖ పరంపరలతో మునిగి ఉన్నటువంటి ఆమెను బాగా పైకి అనగా ఓదార్పు మాటలతో చెప్పాడు. మరలా ఓదార్పు మాటలను ఈ విధంగా మళ్ళీ పలుకుతూ ఉన్నాడు. ఏమిటంటే దీనిలో చెబుతున్నది దుఃఖాభిభూతాయ శాంతం ఉత్తరమబ్రవీతు. దుఃఖముల కంటే ఇంకా దుఃఖాల్లో ఉండిపోయింది. ఏం గుర్తుకొస్తున్నది అంటే ఆమెకు ఇంకా 2 నెలల్లో రావణాసురుడు చంపేస్తాడు. ఒకటి రావణాసురుడు 2 నెలలు చంపేస్తాడు, ఇంకొకటి దుఃఖం. రెండోది ఏమిటంటే అత్యంత దుఃఖం రాముని యొక్క ఎడబాటు. ఇన్ని ఉన్నాయి. వీటితోటి దుఃఖంతో ఉండిపోయినది, దుఃఖ పరంపరలతోటి ఉన్నది. అటువంటి ఆమె హరిపుంగవ, ఆ హనుమ హరిపుంగవ ఆయన మాటలను విన్నది. విన్న తర్వాత సాంత్వం ఉత్తరం అబ్రవీత్, ఓదార్పు మాటలను ఇంకా హనుమ పలుకుతూ ఉన్నాడు అంటున్నాడు. ఇక చెబుతున్నారు. రెండవ దీనిలో తనని గురించి చెబుతున్నాడు. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః వైదేహీ కుశలీ రామః వాంచ కౌశలమబ్రవీతు. మొట్టమొదట క్షేమాలు చెప్పేస్తున్నాడు. అహం రామస్య సందేశాత్, నేను రాముని యొక్క సందేశం తీసుకొని వచ్చాను. నేను దేవి వైదేహి
ఏ సీతాదేవి, అహం దూత, నేను రాముని యొక్క దూతను, తవ నీ దగ్గరికి ఆగత, వచ్చాను. ఇప్పుడు మొట్టమొదటి ఏం చెబుతున్నారు? రామ కుశలి, రాముడు క్షేమంగా ఉన్నాడు, నువ్వు ఏమి భయపడాల్సిన పని లేదు. ఒకటి. రెండోది, త్వాంచ కౌశలమబ్రవీతు, ఆయన నీ యొక్క క్షేమములు అడిగాడు, నీ యొక్క క్షేమాలు అడిగమన్నాడు, చెబుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి రాముని గురించి చెప్పాడు. ఇంకా రాముని గురించి చెబుతున్నాడు, ఇంకా విశేషణం. యో బ్రాహ్మవస్త్రం, ఒకటి రాముని యొక్క లక్షణాలు. యో బ్రాహ్మవస్త్రం అంటే బ్రహ్మాస్త్రము తెలిసినటువంటి వాడు, ఒకటి. రెండు, వేదాంశ వేద, వేదములను బాగా తెలిసినటువంటి వాడు. వేదాంగాలు అంటే మొత్తం వచ్చేస్తాయి. వేదాంగాలు, షడ్దర్శనాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ వేదాల కింద ఉండేటువంటివి, అవన్నీ బాగా తెలుసు. రెండు లక్షణం. ఇక మూడో లక్షణం, వేద విదాంబర, వేదవేత్తలలో శ్రేష్ఠుడు. ఇంకా మరి ఎంత గొప్పవాడమ్మా రామచంద్రమూర్తి అని చెప్తున్నాడు. వేద విదాంబర, వేదాంశ వేద, యో బ్రాహ్మవస్త్రం, అటువంటి రామచంద్రమూర్తి అని చెబుతూ, తవాం నిన్ను, దశరథో రామ, ఆయన దాశరథి, ఎవరు? దశరథుని కుమారుడు ఆ రామచంద్రమూర్తి. ఏ దేవి, నీ యొక్క కౌశలం, నీ యొక్క క్షేమమును అబ్రవీత్, అడిగాడు. రాముని యొక్క గొప్పతనం అంతా చెప్పేసేసాడు. అది చెప్పేసి నీ క్షేమం అడుగుతున్నాడమ్మా అని చెబుతున్నాడు. బ్రహ్మాస్త్రము అనేటువంటి గొప్ప విశేషం. బ్రహ్మాస్త్రం ఎవరికైతే తెలుస్తుందో, ఎవరికైతే దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు యోధులు, మహా గొప్పవాళ్ళు. బ్రహ్మాస్త్రం అందరి దగ్గర బ్రహ్మాస్త్రం ఉండదు. కొంతమంది దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నా కానీ అది ఎలా ఉపయోగించాలనో తెలియక చివరికి ఫెయిల్ అవుతుంటారు. దానికి భారతంలో కూడా ఒక చోట కనపడుతుంటుంది, రామాయణంలో కూడా ఒక చోట ఉంది. బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో, ఎట్లా ప్రయోగించాలో ఏమిటంటే ఈ సందర్భంలో దాని గురించి కూడా చెబుతా. ఇంద్రజిత్తు హనుమ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించేటప్పటికి ఆయన బ్రహ్మాస్త్రానికి ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నవాడు ఒక్కసారి టభిమని కింద భూమి మీద పట్టాడు. అమ్మాయి పట్టుకున్నాను లేవిని అని అనుకున్నాడు. సరే అయిపోయింది, సరే ఇదంతా కథ జరిగింది, అయిపోయింది. యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చిన తర్వాత యుద్ధంలో ఏం చేసాడు అనమాట, మళ్ళీ ఈ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు. ఈ బ్రహ్మాస్త్రం కోతుల మీద వేస్తే కోతులన్నీ కాళ్ళు తెగి, చేతులు తెగి చచ్చిపోయినావు, గందరగోళం మొత్తం అది అయిపోయింది. అయితే ఇక్కడ ఒక గొప్ప విశేషం ఉంది. ఏమిటంటే బ్రహ్మాస్త్రం అందరి మీద పనిచేసింది, ఒక్క హనుమంతుడి మీద పనిచేయాలి. ఎందుకు పనిచేయలేదనంటే, ఒకసారి బ్రహ్మాస్త్రం ఫెయిల్ అయితే అనగా హనుమ మీద ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయినప్పుడు అనగా తప్పిపోయింది, ఆయన ఏం చేయలేకపోయింది. సహజంగా బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేదు. మళ్ళీ ప్రయోగించిన ఏమి లాభం. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే హనుమంతుడి మీద ఏమీ కాదు, మిగిలిన వాళ్ళని ప్రయోగిస్తే ఏమన్నా అవుతుందో ఆ హనుమంతుడి మీద ప్రయోగిస్తాడు. కోతులందరి మీద వేసేసాడు బ్రహ్మాస్త్రాన్ని, కోతులన్నీ విడిపోయింది. కానీ హనుమ మాత్రం పడలే. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, అక్కడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తు అక్కడ ప్రయోగించడం వలన ఇక్కడ కోతులన్నీ బతికాయి. అంటే అర్థమైందా? ఇప్పుడు చాలా మందికి ఇక్కడ కోతులన్నీ బతికాయి అంటే అర్థం ఏంటి? హనుమ మాత్రం హాయిగా క్షేమంగా ఉన్నాడు. అప్పుడు అందరూ కూడా పడిపోయినారు కోతులన్నీ. జాంబవంతుడు కూడా పడ్డాడు, అడ్డం పడ్డాడు, మూలుగుతున్నాడు జాంబవంతుడు, ఇక చావడానికి సిద్ధంగా. అప్పుడు ఆ రాత్రిపూట కాగడా ఒకటి పట్టుకొని విభీషణుడు, ఆంజనేయ స్వామి ఇద్దరు వెతుకుతూ ఉన్నారు. ఎంతమంది బతికారు ఏమిటైనా చూసి అందరూ పోయినారు. ఒక చోట మూలుగుతూ ఉన్నాడు. ఎవరు? జాంబవంతుడు వచ్చాడు. జాంబవంతుడు మూలుగుతుంటుంటే హనుమంతుడు, తాత ఏమిటి ములుగుతున్నావు ఏమిటి అని అన్నాడు. అమ్మాయి, ఎవరు నువ్వు? హనుమంతుడేనా? అవును నేనా తాత. హనుమంతు, అమ్మాయి బతికావరా, మేమందరం బతికావరా, మేమందరం మళ్ళీ ప్రాణాలు వచ్చినాయిరా మాకు అన్నాడు. ఏమిటండి అని పక్కన విభీషణుడు, ఏముంది ఏం లేదయ్యా, ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు పోయి సంజీవని పర్వతం తీసుకురా, అందరం బతుకుతారు అన్నాడు. వెళ్ళాడు. రాత్రి సంజీవని పర్వతం వచ్చింది.
తెల్లవారు 7 కోతులన్నీ లేచినాయి. ఓహో కేరింతలు పెడుతున్నాయి, డంకాలు మోగిస్తున్నాయి, ఎంత చేస్తున్నాయి. లంకలో కనబడుతున్నది. లంకలో అప్పుడు ఇంద్రజిత్ ఇది ఏమిటబ్బా, ఇది అందరూ చచ్చిపోయినారు కదా, ఎట్ట బతికారా వీళ్ళు. అబ్బో అప్పుడు ఇదే బ్రహ్మాస్త్రం, నాకు బ్రహ్మాస్త్రం ఉంది ఏం ప్రయోజనం, నాకు బ్రహ్మాస్త్రం ఉంది ఏం ప్రయోజనం. ఇది ఇక్కడ అర్థం. అది ఇంద్రజిత్తుకు బ్రహ్మాస్త్రం ప్రయోజనం ఏముంది, ఏమీ లేదు. అట్లనే రామచంద్రమూర్తి దగ్గర బ్రహ్మాస్త్రం ఉందనంటే అది ప్రయోజనం, ఒక్కసారి ప్రయోగించాడంటే దాని యొక్క ఫలితం కంప్లీట్ పూర్తి కావాల్సింది. అది అది ఇక్కడ. అందువలన బ్రహ్మాస్త్రం యొక్క గొప్ప విశేషం అది. కాబట్టి బ్రహ్మాస్త్రం తెలిసినటువంటి వాడు ఎందుకు చెబుతున్నాడంటే ఇక్కడ యో బ్రాహ్మమస్త్రం, బ్రహ్మాస్త్రం తెలిసినటువంటి వాడు అని ఎందుకు చెబుతున్నాడంటే భవిష్యత్తులో రావణాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో చంపేస్తాడు. అది చివరికి బ్రహ్మాస్త్రంతో చంపేస్తాడు. అది అట్లా అనమాట. అది అక్కడ యుద్ధకాండలో వస్తుంది. అది ఏమిటి ఆ సందర్భం అది వస్తుంది. సరే అయిన తర్వాత ఇక లక్ష్మణ స్వామిని గురించి చెబుతున్నాడు. లక్ష్మణస్య మహాతేజ భక్తహుతే అనుచర ప్రియ కృతవాన్ శోక సంతప్త శిరసాతే అభివాదనం. లక్ష్మణుడు మహాతేజోవంతుడు. లక్ష్మణుడమ్మా ఆయన నీ భర్త అయిన రామునకు చాలా అనుచరుడు, ప్రియవంతుడు. ఆయన ఆయన చాలా శోక సంతప్త, దుఃఖంతో ఏం చెప్పాడంటే నీకు శిరస్సు వంచి నమస్కారం చేశాడమ్మా, ఈ మాట చెప్పమన్నాడు. ఆయన ఏడుస్తున్నాడు. శిరస్సు వంచి అక్కడ నమస్కారం చేశానని చెప్పవయ్యా మా తల్లికి అని చెప్పాడు. ఆ మాట నీకు చెబుతున్నాను. అయితే ఆ తర్వాత 5లో సా తయో కుశలం దేవి. సా అంటే ఆమె ఎవరు, ఆ సీతాదేవి. తయోహు వారిద్దరి యొక్క కుశలం క్షేమములను దేవి సీతాదేవి నిశమ్య విని నరసింహయోహు, నరసింహయోహు ఇద్దరు సింహాలు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు నరసింహాలు. వీళ్ళు నర రూపంలో ఉన్న సింహాలు. వీళ్ళు సింహంతో పోల్చాడంటే తిరుగులేనటువంటి వాళ్ళు అని అర్థం అనమాట. ప్రీతి సంహృష్ట సర్వాంగీ, ఆమె ఈ విధంగా ఆనందంతో వాళ్ళని గురించి, ఈ నరసింహాలను గురించి విని సకల అవయవములు గగుర్పాటు చెందగా సంతోషంతో హనుమంతం అధ అబ్రవీత్. అప్పుడు హనుమంతునితోటి ఈ విధంగా అబ్రవీత్ పలికెను. సంతోషపడ్డది. రామలక్ష్మణుల గురించి చెప్పేటప్పటికి సంతోషపడి ఈ విధంగా అంటున్నది. ఏమిటి 6లో ఒక విశేషం వస్తున్నది. కళ్యాణి బత, కళ్యాణి బత. ఇక్కడ కళ్యాణి బత అంటే మంగళకరమైనటువంటి విశేషము. ఏమిటది? గాథ ఇయం, ఇయం గాథ, ఈ గాథ, ఈ రామకథ మంగళకరమైనటువంటిది. ఇది అర్థం. ఈ సుందరకాండ ఉన్న చూశారు, ఇది మంగళకరమైనటువంటిది. లౌకికి ప్రతిభాతి మా, ఇది విశేషం ఏమిటంటే దీనిలో విశేషమైనటువంటి చెబుతున్నది, ప్రసిద్ధమైనదిగా సత్యమైనదిగా లౌకిక జగత్తులో ఈ సమయంలో నాకు తోచుతున్నది అని చెబుతున్నది. ఈ లౌకిక జగత్తులో ఈ రామకథ భద్రమైనటువంటిది, కళ్యాణమైనటువంటిది. ఈ కథను వినాలి అంటే ఇక్కడ చెబుతున్నాడు. అది ఈ కథను వినాలి, రామకథను వినాలి అని అంటే ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇక్కడ విశేషం మానవుడు జీవించి ఉంటే 100 సంవత్సరాలకైనా ఆనందం పొందుతాడు ఇది విని. సహజంగా ఏంటంటే మానవుడు జీవించి ఉంటే ఆనందం పొందుతాడమ్మా. జీవించకపోతే ఏం ఆనందం పొందుతాడు? జీవించి ఉన్నాడు, ఆనందం పొందాలి. అప్పుడు కళ్యాణి బత గాధేయం. కళ్యాణి బత, కళ్యాణి అంటే భద్రకరమైనటువంటి శుభకరములనిచ్చేటువంటి గాథ, కథ అయం. ఇటువంటి కథను వినటానికి వీడికి 100 సంవత్సరములైన వయస్సు ఉండాలి. అంటే అర్థమేంటి? 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా కానీ బతికుంటే వింటాడు. 100 సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఎప్పుడప్పుడు వినాలి. అది చివరికి చెప్పేది ఏమిటి అంటే దీనిలో విశేషమైనటువంటి ఈ సత్యమైనది, ప్రసిద్ధమైనటువంటిది ఇటువంటి కథని వినాలి అంటే జీవించి ఉండాలి కదా. అది ఈ కథను వినాలి అంటే వాడు జీవించి ఉండాలి కదా అని చెబుతున్నాడు.
భద్రకరమైనటువంటిది, మంగళకరమైనటువంటిది ఈ యొక్క విశేషమైనటువంటి కథ, రామ కథ, మా యొక్క కథ అని ఆమె చెబుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా విశేషం చెబుతున్న 7వ శ్లోకంలో, తయా సమాగతే తస్మిన్ ప్రీతి ఉత్పాదిత అద్భుత పరస్పరేణ చ ఆలాపం విశ్వస్తౌతౌ ప్రచక్రతు. రాముని వద్ద నుండి సందేశం తీసుకొచ్చిన హనుమంతునిపై సీత అమిత ప్రేమను చూపినది. సీత హనుమంతులు పరస్పరం విశ్వాసం, ఇద్దరు ఒకరి మీద ఒకరు విశ్వాసంతో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది, సంతోషంగా. తస్యా తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూథపః సీతాయా శోకదీనాయా సమీపం ఉపచక్రమే. ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చింది, మళ్ళీ తేడా అసలు వచ్చింది ఇక్కడ. ఆమెకి ఎంత భయం ఉన్నదో చూసుకోండి. ఇక్కడ ఏమంటే తస్యా తద్వచనం శ్రుత్వా, తస్యాహ ఆమె, తస్యాహ తద్వచనం శ్రుత్వా ఆ మాటలు విని, ఆ హనుమాన్ హరియూథప, హరియూథప అనేటువంటి హనుమాన్ అంటే వానశ్రేష్ఠుడైనటువంటి హనుమ, సీతాయ శోకదీనాయ, సీతాయ అంటే ఈ సీతాదేవి శోకదీనంతో ఉన్నది. అటువంటి ఆ సీతాదేవి దగ్గరకు హనుమాన్ సమీపం ఉపచక్రమే, దగ్గరికి 2 అడుగులు వేశాడు. అది అర్థం. ఆమె దగ్గరికి 2 అడుగులు, 2 అనుకో 3 అనుకో, కొంచెం దగ్గరికి చేరాడు. ఎందుకంటే విశ్వాసం కలిగింది కదా, 2 అడుగులు ముందుకు చేరాడు. చేరితే ఇప్పుడు ఉన్నదండి అసలు విశేషం. ఏం చెబుతున్నది అంటే, ఇక ఇంకా వెంటనే అనుమానించేసింది. ఏమని అనుభవించిందో చూసుకోండి. ఇక్కడి నుంచి 10 శ్లోకాల్లో వీడు వచ్చిన వాడు ఎవడు అంటే రావణాసురుడే వచ్చాడు అని అనుకున్నది అని చెబుతున్నది. యథా యథా సమీపం స హనుమాన్ ఉపసత్పతి తథా తథా రావణం సాతం సీతా పరిశంకతే. ఆయన ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే ఈమె అడుగు ముందుకేస్తుంటే వీడు రావణాసురుడే, వీడు రావణాసురుడే, వీడు రావణాసురుడే అని అనుకుంటుంది. హనుమ కాదు, రావణాసురుడే అనుకుంటుంది. ఇప్పటిదాకా విశ్వాసం సంతోషంగా ఉన్నదిగా సంతమైంది, ఇప్పుడు మొత్తం వచ్చింది. ఎందుకంటే అంత భయపడిపోయింది అని అర్థం. అది చెప్పలేనంత భయపడిపోయింది. రావణాసురుడు పెట్టినటువంటి బాధలకి, వాడికి ఉన్నటువంటి మోసాలు, సామాన్యమైన మోసాలు వాడికి ఉన్నది. అది అని చెబుతున్నాడు. సీతాదేవి దుఃఖం అనమాట. ఇంకా తామశోకస్య శాఖాంశ విముక్త, ఇంకప్పుడు అశోకస్య శాఖాం, అశోక వృక్షం యొక్క శాఖ అంటే ఆ శిల్ప వృక్షం యొక్క శాఖను ఆమె విముక్త వదిలిపెట్టేసేసి, అప్పటిదాకా కొమ్మ పట్టుకొని ఉన్నది, ఇప్పుడు అది వదిలేసేసి శోకకర్షిత, దుఃఖంతో తస్యామేవ అనవద్యాంగి, ఆమె అనవద్యాంగి, ఆమె యొక్క అవయవములన్నీ కూడా శుభకరములైనటువంటిది. అనగా అవయవములలో ఏమీ తేడాలు రావడం లేదు. ఇక్కడ 2 విశేషాలు చెబుతుంటాడు. పైకి ఏమో దుఃఖంతో ఉన్నది, లోపల ఏమిటి, ఈమె యొక్క అవయవాలు ఏమాత్రం మార్పు చెందలేదు, అనగా అమ్మవారు అని అర్థం. అది పైకి చూసేటువంటి వాళ్ళకి, అనగా హనుమంతుడు చూసేటువంటి వాడికి ఏమో దుఃఖం ఏడుస్తున్నది అని అనుకుంటాడు. కానీ లోపల మాత్రం ఆ శరీరం ఏమాత్రం మార్పు చెందకుండా శుభకరమైనటువంటి శరీరం అట్లనే ఉంది. ఇది అందరూ కనిపెట్టలేరు, ఇది జాగ్రత్తగా కనిపెట్టండి అని అంటున్నాడు. అది ఆ మాట ఇక్కడ చెబుతున్నాడు. అది అందుకని ఈ మాట వేశాడు. తస్యామేవ అనవద్యాంగి ధరణ్యా సముపావిశతు, అటువంటి ఆమె ధరణి, భూమి మీద కూర్చున్నది. ఆ చెట్టు కొమ్మ వదిలేసేసింది, ఆ భూమి మీద అట్లా కూర్చొని హనుమానపి దుఃఖార్థాంతాం దృష్ట్వా భయమోహితాం అవందంత మహాబాహుభూత తాం జనకాత్మజాం సా చ ఏనం భయవిత్రస్త భూయో నైవ అభ్యుదైక్షత. భూయః మరల నా ఏవ అభ్యైక్షత, మరల ఆ హనుమంతుడి వైపు చూడలేదు. ఆమె హనుమంతుడి వైపే చూడలేదు. ఏంటి? హనుమానపి దుఃఖార్థం, దుఃఖతో ఉన్నటువంటి ఆమె తాను దృష్ట్యా భయమోహిత, చూస్తున్నప్పుడు ఆమెను చూడగా హనుమ భయమోహిత, భయంతో ఉన్నది. అటువంటి భయంతో ఉన్నటువంటి ఆమెను ఈయన మహాబాహు హనుమ అవందత, నమస్కరించెను.
ఆమె భయంతో దుఃఖంతో ఉన్నది. నమస్కరించాడు. నమస్కరిస్తే తథగతాం జనకాత్మజాం, ఆ సందర్భంలో జానకీదేవి సాచ ఏనం భయ విత్రస్త, భయంతో ఉన్నదనివై భూయ నా ఏవ అభ్యుదైక్షత, ఆయన నమస్కరించిన ఆయన వైపు సీతాదేవి చూడలేదు. పరిస్థితి ఎలా వచ్చింది? మళ్ళీ వెనక్కి వచ్చేసింది. చూడండి, ఇన్ని 3 సార్లు వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా పరిస్థితులు వెనక్కి. హనుమ వచ్చిన తర్వాతనే ముందుకు పోవడం, మళ్ళీ వెనక్కరట. ముందు అంటే ఇంతటితోటి పర్వాలేదు కానీ అన్నట్టు మళ్ళీ ఇక్కడ ఇదో పెద్ద ప్రతి చోట హనుమకి ఎటువంటి గండాలు వస్తున్నాయి చూసుకోండి. ఆయన సక్సెస్ కావటానికి, అనగా విజయాన్ని సంపాదించడానికి మళ్ళీ అడ్డంకి వచ్చేసింది. ఇట్లా వీళ్ళు అనమాట. తం దృష్ట్వా వందమానంతు సీతా శశి నిభానన అబ్రవీత్ దీర్ఘముచ్ఛ్వస్వ వానరం మధురస్వర. చంద్రబింబం వంటి వదనము గల ఆ సీతాదేవి తనకు నమస్కారం హనుమంతుని చూచి మళ్ళీ అటువైపు చూడలేదు, మళ్ళీ చూసి దీర్ఘంగా నిట్టూర్పిచ్చి మధురంగా ఈ విధంగానది. మాయాం ప్రవిష్టో మాయావి, ఓ మాయావి. ఏంటంటే సన్యాసి వేషంతో వచ్చాడు. ఎక్కడ? అరణ్యకాండలు. సన్యాసి వేషంతో ఎలా వచ్చాడు? చక్కగా మహాబాగా చదువుకున్నటువంటి వాడు, ఏమాత్రం మోసం అనేటువంటిది లేకుండా నిజమైనటువంటి ఒక సన్యాసి ఎట్టు వస్తాడో అట్టొచ్చాడు. నమ్మేటట్టు వచ్చాడు. ఎవడో రావణాసుడు. అందుకని వాడికి మాయావి అని పేరు పెట్టింది. ఆ మాయావి ప్రవిష్ట, మాయాం ప్రవిష్టో మాయావి యదిత్వం రావణ స్వయం, నువ్వు రావణుడివే అయితే ఉత్పాదయసి మే భూయ సంతాపం తన్న శోభనం, నీవు రావణుడవే మరలా నాకు బాధను కలిగిస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు, శోభస్కరం కాదు. ఒకప్పుడు నన్ను మోసం చేశావు సన్యాసి రూపంలో వచ్చి అంటుంది. అంటే ఏంటంటే హనుమ ఎదురుగా ఉంటే హనుమ రావణాసుడిని లెక్కేసుకుంది. ఎందుకంటే అంతటి భయపెట్టాడు, అంతటి భయం వాడు రావణాసుడు అంత. కాబట్టి హనుమ అంతటి వాడైనా సరే ఇంకా హనుమను పూర్తిగా విశ్వసించలేదు. ఇంకా పోను పోను విశ్వసిస్తుంటుంది. ఆ విశ్వసించడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే తిరుగులేని విధంగా వస్తుంటుంది. అది ఎలా అనంటే హనుమ యొక్క మాటల యొక్క గొప్పతనమే అది రాబోతున్నది. ఇక ఆ తర్వాత స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపధృతు జనస్థానే మయా దృష్టః త్వం స ఏవాసి రావణః. నీవు యః ఏ రావణః అయితే, యః రావణః ఏ రావణుడైతే, రూపం ఆ రూపమును, స్వం నీవు పరిత్యజ్య నువ్వు రావణాసురుడివి కాబట్టి నీ రూపాన్ని వదిలేసి, పరిత్యజ్య వదిలేసేసి, పరివ్రాజక రూపధృతు, పరివ్రాజక రూపధృతు సన్యాస రూపాన్ని ధరించావు. ఎక్కడ? ఇదంతా జనస్థానే, జనస్థానంలో సన్యాస రూపం ధరించావు. నీ యొక్క రావణ రూపం వదిలేసేసి పరివ్రాజక రూపాన్ని ధరించావు జనస్థానంలో. అప్పుడు నేను మయా దృష్ట, నేను చూచాను నీ యొక్క రూపాన్ని. ఇక్కడ చూసింది 2 రూపాలు చూసింది. మొట్టమొదటి ఎలా వచ్చాడు? పరివ్రాజక రూపంలో వచ్చాడు. అయిపోయింది. తీసుకెళ్లి అపహరించేటప్పుడు పూర్తి రావణ రూపం చూపించాడు. దశకంఠ 10 తలాలతోటి మహాభయంకరమైన రూపం చూపించాడు. 2 రూపాలు చూశాను నేను. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నా? త్వంస ఏవాసి రావణ, కాబట్టి నీవు ఏవ అసి రావణుడి వంటి వాడవే, ఇది దీనికి తిరుగులేదు. నేను నిన్ను చూశాను జనస్థానంలో, ఇప్పుడు కోతి రూపంలో వచ్చావు, ఇంకో రూపం పట్టావు, ఇది అని అంటుంది. ఇక ఉపవాస ప్రశాంతీనాం కామరూప నిశాచర సంతాపయసి మా భూయ సంతప్తాంతన్న శోభనం. కామరూపధారి నిశాచర, కామరూప నిశాచర, నిశాచర రాక్షస, కామరూపము ధరించేటువంటి వాడు రాక్షసుడా రావణుడా. ఉపవాస కృశాందీనాం, ఉపవాస కృశాందీనాం, ఉపవాసాలతోటి ఉన్నానయ్యా నేను, దీనురాలను నేను. నన్ను సంతాపయసి మాం భూయ, మాం నన్ను భూయ మరలా సంతాపయసి బాధ పెడుతూ ఉన్నావు నీవు. సంతప్తాంతన్న శోభనం, నీకు ఇది మంచిది కాదు. నా శోభనం, ఏ రావణ నీకు మంచిది కాదయ్యా, నన్ను బాధ పెడుతున్నావయ్యా నువ్వు కోతి రూపంలో వచ్చి ఈ విధంగా అని అంటాడు. ఇప్పుడు ఎట్లా? అథవా నైత దేవం హి యన్మయా పరిశంకితం
మనసోహి మమ ప్రీతి ఉత్పన్నాత వదర్శనాత్. అయినా కొంచెం మాత్రం నాకు సంతోషం కలిగించావు. ఎట్లా అంటే శంకితుడు మంచిది కాదు, నీ దర్శనం వల్ల నాకు మనసుకు సంతోషం కూడా కలిగినదిలే, కొంచెం పర్వాలేదు అని చెబుతూ కొంచెం దారిలోకి వస్తున్నది. ఎలా చెబుతుందో చూడండి 18వ శ్లోకంలో. ఇది రామస్య దూతకత్వం ఆగతో భద్రమస్తు తే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామ కథాహి మే. ఇక్కడ అంటుంది రామస్య దూతః యది త్వం, త్వం నీవు రామస్య దూతః యది రామదూతవే అయినచో, ఇఫ్ ఏది అంటే ఇఫ్ అనమాట, అయినచో నీవు ఇక్కడికి వచ్చావు ఆగతః, అటువంటి వచ్చినటువంటి వాడికి తే నీకు భద్రమస్తు, నీకు శుభము కలుగుగాక అంది. నీవు నిజంగా రాముడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడివి అయితే నీకు శుభము కలుగుగాక అనంటే హరిశ్రేష్ఠ హే వానరా తమాం నిన్ను పృచ్ఛామి అడుగుతున్నాను. ఏం అడుగుతున్నానంటే ప్రియా రామకథాహి మే, మే నాకు రామకథ ప్రియా, రామకథ అంటే నాకు ఇష్టము. రాముని చరిత్ర అంటే నాకు ఇష్టం అయ్యా అని చెబుతున్నట్టు. నువ్వు రామదూతను అంటున్నావు కదా, అంటే రాముని గురించి తెలిసి ఉండాలి కదా నీకు. గుణాన్ రామస్య కథయా, రాముని యొక్క గుణాలు ఏంటో చెప్పు. ప్రియస్య మమ వానర, మమ ప్రియస్య నాకు ప్రియమైనటువంటి రాముని యొక్క కథ గుణాలు చెప్పు హే వానర, హే వానర హేనుమా నాకు చెప్పు. చిత్తం హరసి మే సౌమ్య, నా యొక్క మనస్సు హరసి హరించుతున్నది రామకథను వినాలని. నదీ కూలం యథారయ, రామకథను వినాలనున్నది ఎలా పోలికంటే నదీ ప్రవాహం ధరులను హరించినట్లుగా నా చిత్తము. నది బాగా పూర్తిగా వచ్చినప్పుడు ఆ ఒడ్డు ఈ ఒడ్డు తట్టుకొని హాయిగా ఫుల్గా పూర్తిగా ప్రవహిస్తూ ఉన్నట్టు ఉంటుంది, అనగా మహా సంతోషంతో ఉంటుంది. అట్లా నేను అనర్థం అది అని చెబుతూ అహో స్వప్నస్య సుఖత యాహమేవం చిరాహుత ప్రేషితన్నామ పశ్యామి రాఘవేణ వనౌకసం. అహో స్వప్నము ఎంత సుఖకరమైనది. మొట్టమొదట ఏమనుకున్నది, ఆ శింసువ వృక్షం మీద ఉన్నటువంటి ఆ హనుమని చూసి సరే చూశాను అనుకుని ఇదేదో స్వప్నంలాగా ఉన్నదే అనుకున్నది. స్వప్నంలో కోతి రావడం మంచిది కాదే అని ఇట్ల విధంగా పరిపరి విధాలు ఆలోచించింది. స్వప్నం రావడం మంచిది కాదే, అయితే ఈ స్వప్నం ఎంతటి సుఖకరమైనది. ఈ స్వప్నంలో వచ్చినటువంటి ఆ వానరం కనపడ్డది. చాలా కాల క్రితం అపహరింపబడిన నేను రాముడు పంపగా వచ్చిన వానను చూస్తున్నాను. ఇప్పుడు సంవత్సరం అయింది అపహరించబడ్డాను, ఇప్పుడు కోతిని చూస్తున్నాను నేను. ఏమిటి ఈ స్వప్నంలో ఎలా కనపడుతున్నది. అయితే ఇది కూడా ఒక మంచిదే, స్వప్నంలో కోతి కనపడటం మంచిదే, నేనేదో పొరపాటు పడ్డాను అని అంటున్నాడు. స్వప్నేపి యది అహం వీరం రాఘవం సఖలక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరి. లక్ష్మణ సహితుడైన వీరుడైనటువంటి రామచంద్రమూర్తి నాకు స్వప్నంలో కనపడి నేను దుఃఖమును పొంది ఉండేదాన్ని కాను. కానీ స్వప్నంలో ఎవరు కనపడ్డారు అని అంటే కోతి కనపడ్డది, వానరం. స్వప్నం కూడా నాపై పగబట్టింది కదా, స్వప్నంలో వానరం కనపడ్డది కానీ రామలక్ష్మణులు కనపడలేదే అనుకో. నిజంగా స్వప్నం వచ్చిందా, నిజంగా స్వప్నం కాదు అనుకుంటున్నది. పైన చూసి ఆ హనుమాన్ చూసి ఇది రాత్రి కాలంలో నిద్ర స్వప్నం అని అనుకున్నది, పొరపాటు పడింది. ఆ విషయాలు కూడా వస్తుంది. కిన్ను స్వాత్ స్యాత్ కిన్ను స్యాత్ చిత్తమోహ్యం భవేత్ వాతగతి స్వీయం ఉన్మాదయో వికారో వాసాదియం మృగతృష్టిక. తనకి తానే చెప్పుకుంటుంది, ఏమిటి నాకు ఓ రోగమా ఏంటి, నాకేమైనా చిత్తభ్రమ కలిగినదా, అసలు ఉన్న మనస్సు ఉందా లేదా, లేక వాతం ప్రకోపించినదా. భవేత్ వాతగతి స్వీయం, నాకేమన్నా వాతగతి, వాతం ప్రకోపిస్తే పిచ్చి మాటలు వస్తుంటాయి, అట్లా నాకేమన్నా వాతం ప్రకోపించిందా. ఏమిటి ఇంతటి అజ్ఞానం, ఉన్మాదమా, ఉన్మాదజో వికారోవా, ఉన్మాద వికారమా, లేక ఏమి, ఏమిటి చివరికి ఎండమావల మృగతృష్ణిక. ఇదంతా ఎండమావ. ఎండమావ అంటే ఎండమావ చూసి పరిగెత్తుతుంటాయి ఏవి, మృగాలు, జింకలు. ఓహో అక్కడ నీళ్లు ఉన్నాయని అంత దూరం పరిగెత్తిన నీళ్ళు ఎక్కడ ఉంటావు, మళ్ళీ పరిగెత్తుతుంటాయి ఇట్లా. అందుకని మృగతృష్ణి అనమాట. అందువల్ల నాకు ఒక ఇది ఎండమావలా కనపడుతున్నదా
అని తాను ఈ విధంగా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఇక్కడ అనమాట. అథవా నాయం ఉన్మాదో మోహ అపి ఉన్మాద లక్షణం సంబుద్ధే చ అహం ఆత్మానం చ అముంచాపి వనౌకసం. ఈ వనౌకసం అని అంటే ఈ వానరుని చక్కగా గుర్తిస్తున్నాను అని మళ్ళీ ఇప్పుడు నాకు ఉన్మాదం లేదు, ఉన్మాద లక్షణం గల మోహము కాదు, నన్ను నేను తెలుసుకొనుచున్నాను, ఈ వానరుని చక్కగా గుర్తిస్తున్నాను. ఇప్పుడు నాకు అజ్ఞానం నశించింది, చీకటి పోయింది, ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి వానరుడు వానరుడే, ఈయన రావణాసురుడు కాదు అని దీనిలోకి వచ్చింది. ఇట్లా పరిపరి విధాలుగా తర్కించుకుంటూ ఉన్నది ఆమె. తర్కించుకొని ఉన్నది ఎదురుగా రావణాసురుడు కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తను మధ్యమా నా ప్రతివ్యాజహార అథ వానరం జనకాత్మజ. నా ప్రతివ్యాజహార, నా ప్రతివ్యాజహార, వ్యాజహారది క్రియాపదం ఏమిటి, తిరిగి ఈ విధంగా మాట్లాడలేదు, అది మాట్లాడకుండా అలా నిలబడ్డది. ఎవరు? జానకి. ఏతాం బుద్ధిం తదా కృత్వా, ఈ విధంగా బుద్ధిలో నిశ్చయించుకొని ఆ మానవుడైన హనుమంతునితో తిరుగు మాట్లాడకుండా ఆ విధంగా అలానే ఉన్నది, ఇంకా మాట్లాడకుండా. కానీ మనసులో మాత్రం ఎదురుగా ఉన్న రావణాసురుడు కాదులే అని అనుకున్నది ఇంతవరకు. అనుకొని 27లో సీతాయా చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజ శ్రోత్రానుకూలై వచనై తదా తాం సంప్రహర్షయతు. ఆ హనుమ సీతాదేవి ఆలోచన అంతా గ్రహించేసేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక మాట వేశాడు ఇక్కడ, సీతాయా చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజ. ఆయన పరేంగితావగాహి అని ఒక మాట ఒకటి ఉన్నది. ఇతరుల మనస్సులలో ఏమున్నదో కనిపెట్టగలిగినటువంటి వాడు బుద్ధిశాలి. అందుకనే హనుమంతుడు బుద్ధిమతం వరిష్టం అంటాడు. అందువల్ల అమ్మవారి యొక్క సీతాదేవి మనస్సులో ఏముందో కనిపెట్టగలిగినటువంటి బుద్ధిశాలి ఈయన. అందుకని ఆమెకు అనుకూలమైనటువంటి శ్రోత్రానుకూలై వచనై, వచనై మాటల చేత, ఎటువంటి మాటలు? శ్రోత్ర అనుకూలై, వినటానికి అనుకూలమైనటువంటి శుభకరములైన మాటల చేత, తదా అప్పుడు, తాం ఆమెను సంప్రహర్షయత్ సంతోష పెట్టెను. ఇది ఇక్కడ విషయం. ఇక్కడ దీనిలో గొప్ప విశేషం ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చింది ఏంటి, హనుమ యొక్క వాక్కులు. అందుకనే వాక్కులతోటే ఎంతటి సాధించాడో చూడండి. అందుకనే ఆంజనేయ స్వామిని చూసినప్పుడు ఆ బుధాల గద ఉంటుంది, ఓహో గదతో రాక్షసుని కొడుతున్నావా అని అనుకుంటారు. అంటే అర్థం ఏంటి? రామాయణం తెలియదు అని అర్థం. వాడి రామాయణం తెలియనివాడు ఏమంటాడంటే గదతోటి రాక్షసులను చంపుతుంటుంటాడు, ఈయనకు ఒక పెద్ద గద ఆయుధం అని అనుకుంటుంటాడే, ఎవడైతే అనుకుంటుంటాడో వాడికి రామాయణం తెలియదు, అనగా సుందరకాండ తెలియదు అని అర్థం. బొమ్మల్లో ఉంది కదండి గద అంటారు. ఒరే గద అనేటువంటి దానికి అర్థం ఏంటో తెలుసునా నీకు? గద అంటే వాక్కు అని అర్థము. గద అనేది క్రియాపదము. ఈ క్రియాపదాన్ని ఒక వస్తువుగా పెట్టి ఒక చూపించాడు. గద అనేది బయటికి ఆయుధము. అది యుద్ధాలలో పరస్పరం యుద్ధాలలో అప్పుడు గద అనేది ఒక ఆయుధం అవుతుంది. ఇక్కడ ఆయుధం కాదు, ఇక్కడ ఏంటి, ఒక వాక్కు అనే ఆయుధము ఇది. ఈ వాక్కు అనే ఆయుధంతో ఎంత సాధించాడో చూసుకోవాలి. అది దీనిలో ఉన్నటువంటి అసలు రహస్యం. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని గురించి చూడంగానే ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది తెలుసుకొని మాట్లాడగలిగినటువంటి వాడికి సుందరకాండ అర్థమైంది, వాళ్ళకి హనుమ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ మొదలు పెడుతున్నాడు. మరి ఏం మాట్లాడాలి? రామచంద్రమూర్తి గురించి ఇంత క్రితమే మాట్లాడాడు రామాయణం. ఏమని మాట్లాడాడంటే రాజా దశరథో నామా అని మొదలుపెట్టి మాట్లాడాడు. సరే, దాంతో ఆమె ఊరేసుకోవటం అనగా ఆత్మహత్య చేసుకోవడం మానేసింది. మళ్ళీ ఇప్పుడేమో శంకించింది. ఇప్పుడు నాకు రామకథ అంటే ఇష్టం అన్నది. మరి ఈయన ఎట్లా మొదలు పెట్టాలి రామకథని? మళ్ళీ రాజా దశరథో నామా అని మొదలు పెట్టాలన్నా, మళ్ళీ రికార్డు, మళ్ళీ పోయినసారి రికార్డు మళ్ళీ పెట్టాలన్నా మళ్ళీ ఈయన? ఇదే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. ఇది హనుమ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు ఆ రామకథ ఎలా చెబుతున్నాడు.
మళ్ళీ రామకథ వస్తున్నది. అక్కడ ఒకసారి వచ్చిన రామకథ మళ్ళీ రామకథ వస్తున్నది. అందుకనే హనుమ అంటేనే తన యొక్క రామకథ ఎవరైతే చెబుతుంటారో అక్కడికల్లా వచ్చి కూర్చుంటాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వస్తున్నాయి. ఆదిత్య ఇవ తేజస్వి, తేజస్సులో సూర్యుని వంటి వాడు రామచంద్రమూర్తి. లోకకాంత శశీయథ, శశి అంటే చంద్రుడు. చంద్రుడు ఏ విధంగా కిరణాలతోటి, పూర్తి కిరణాలతోటి, పూర్ణం నాటి కిరణాలతోటి లోక ప్రజలందరినీ ఎలా సంతోష పెడుతుంటాడో అలానే రామచంద్రమూర్తి ప్రజలందరినీ సంతోష పెడుతూ ఉంటుంటాడు. రాజా సర్వస్య లోకస్య, ఆయన సర్వలోకములకు, ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు, మొత్తం 14 లోకాలు అన్నిటికీ కూడా రాజా ఎవరు? రామచంద్రమూర్తి. అంటే పరబ్రహ్మ స్వరూపము. దేవో వైశ్రమణో యథా, ఇక దేవతలలో కుబేరుడు వాడు అని చెప్తున్నాడు. కుబేరుడు అంటే అర్థం ఏమిటి? గొప్ప ధన సంపద ఉన్నటువంటి వాడు. దేవతలలో అంతటి లక్షాధికారి అనుకోండి, కోటీశ్వరుడు కానీ ఎవరు లేదు, ఆయనే. ఆయన దగ్గరికి పోయి అప్పులు తెచ్చుకుంటారట. మన కథ కూడా వెంకటేశ్వర స్వామి కథ చెబుతుంటారు. ఏమన్నా తప్పు పెట్టబోయారంటారట. అంటే దేవతలంతా వాళ్ళే పోయి ఆయన దగ్గర పోయి డబ్బులు తెచ్చుకుంటుంటారట. అనగా ఆయన దగ్గర సంపద అంతా ఎంతో సంపద ఉంది, చెప్పలేనంత సంపద అక్కడే తెచ్చుకుంటారు. అంతటి వాడు అని చెబుతున్నాడు. అదే విశేషం. దేవో వైశ్రమణో యథా, అంత సంపద కలిగినటువంటి వాడు ఆయన. విక్రమేణ ఉపపన్నశ్చ, విక్రమేణ పరాక్రమములో, యథా విష్ణు మహాయశా, పరాక్రమంలో చూస్తుంటే మహావిష్ణువు. మహావిష్ణువుకి తిరుగులేదు. 10 అవతారాలు ఎత్తాడు మహావిష్ణువు. చక్రం విసిరాడా వాడు పోయినాడు. ఎంతటి పరాక్రమవంతుడో మహావిష్ణువు. అంటే ఏంటి? చెప్పకుండా చెప్పినట్లుగా ఉంటున్నది. ఎవరంటే రామచంద్రమూర్తి మహావిష్ణువు అని చెబుతున్నాడు. అది ఆయన చెబుతున్నాడు. ఈమె ఉంటున్నదిగా, ఈమె ఎవరు అనమాట? లక్ష్మీదేవి. సరిపోయింది. ఓహో, ఇప్పుడు ఇక నెమ్మదిగా ఆమెకి పూర్తిగా విశ్వాసం కలుగుతున్నది. ఏ మాటలు చెబితే విశ్వాసం ఉంటుంది, ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? సత్యమైన మాటలు ఉండాలి. సత్యపూర్వకమైన మాటలు ఉండాలి. ఏదో మాట, పిచ్చి మాటలు 4 చెబితే సరిపోతుంది కాదు. కొంతమంది అంటుంటారు, ఏం చేస్తుంటారంటే ఏదో పని చేసుకునే వాడిని అన్ని అబద్ధం మాటలే చెబుతారు. ఎవరో నువ్వు ఇంద్రుడురా చంద్రుడురా అవి పొగిడి పొగిడి ఈ పని చేసి పెట్టరా కాస్త అంటుంటారు. అన్ని అబద్ధ కూతలేగా వాటి చేత పని చేయించుకోవడానికి. ఇది కూడా ఏమిటంటే ఒక తప్పే. పాపం వాడు ఏం చేస్తాడు? ఈ పని చేస్తుంటాడు. మనం పని కోసం ఈ విధంగా చేస్తుంటాం ఇట్లా. కానీ ఇక్కడ హనుమ అట్లా కాదు. ఉన్న సత్యం అంతా చెప్పేసేటువంటి వాడు. హనుమ అంత సత్యం చెప్పేసేసి విక్రమేణ ఉపపన్నశ్చ యథా విష్ణు మహాయశాః, గొప్ప కీర్తివంతుడైనటువంటి ఆ రాముడు ఉన్నాడే, ఆయన విష్ణువు వలె గొప్ప పరాక్రమవంతుడు అని చెప్పాడు. ఈ 3 లైన్ల శ్లోకం చెప్పాడు. ఆ తర్వాత ఇంకా విశేషం. సత్యవాది మధురవాకు దేవో వై వాచస్పతిర్యథా రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్పైవ మూర్తిమాన్. మధురవాకు సత్యవాది రెండు. సత్యము పలుకుతాడు, ఆ మాటలు మాట మధురవాకు, తీయనైనటువంటి మాటలు. అనగా అర్థం ఏమిటి? రామచంద్రమూర్తి మాటలు మాట్లాడుతుంటుంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంటుంది. అంత ప్రశాంతంగా నెమ్మదిగా జ్ఞానపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడటంలో రామచంద్రమూర్తి అంతటి గొప్పవాడమ్మా అని చెబుతూ, ఇంకా ఎవరితోటి పోలుస్తున్నాడు? వాచస్పతి యథా దేవ, వాచస్పతి అంటే బృహస్పతి. దేవతలలో బృహస్పతి ఎటువంటి వాడో అటువంటి వాడమ్మా. రాముడు బృహస్పతి ఉంటుంది వాడు. సత్యవాది మధురవాకు. అంతేకాదు ఇంకా విశేషాలు చెబుతున్నా విను. రూపవాన్, రూపవాన్ అబ్బో ఎంత అందమైనటువంటి వాడు. సుభగ, గొప్ప కాంతి కలిగినటువంటి వాడు. శ్రీ ఐశ్వభగ, ఐశ్వర్యవంతుడు. సుభగ, భగ అంటే అర్థం దానికి ఐశ్వర్యము అని అర్థం. భగవంతుడు అంటామే. భగవంతుడు అంటే షడైశ్వర్యములు కలిగినటువంటి వారిని భగవంతుడు అంటారు. ఇక్కడ భగ అంటే ఐశ్వర్యము, సుభగ అంటే గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి వాడు. శ్రీమాన్ అంటే కాంతిమంతుడు. మనకు కొంతమంది
పేరుకి ముందు శ్రీమాన్ అని రాస్తారు. ఎక్కువ వైష్ణవులు రాస్తారు. వైష్ణవులు వాళ్ళ పేర్లు ముందు శ్రీమాన్ అని రాసుకుంటారు. వాళ్ళు వైష్ణవులు ఎక్కువగా రాసుకుంటారు. అంటే శ్రీమాన్ అంటే గొప్ప కాంతివంతుడు అని అర్థం. ఏమిటి గొప్ప కాంతివంతుడు అంటే ఆయనలో కాంతి ఉన్నది. కాంతి అంటే లక్ష్మీ స్వరూపం ఉంది అని అర్థం. లక్ష్మీ స్వరూపం ఉన్నంతసేపు వాడు బతుకుంటాడు అని అర్థం అండి. అందుకే ప్రతి పేరు ముందు కొంతమంది శ్రీ రాసుకుంటారు, కొంతమంది శ్రీమాన్ రాసుకుంటారు. కానీ రెండుల్లో ఏదో ఒకటి పెట్టకుండా రాయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలా రాస్తే ఇవి లేడని అర్థం అది. అందుకని శ్రీ గాని శ్రీమాన్ గాని ఉంచాలి అది. అందుకని శ్రీమాన్ రామ, శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్. కందర్ప మన్మధుడు, మన్మధుడు వలె రూపం కలిగినటువంటి వాడమ్మా. ఎంతటి అందగాడో చెప్పలేము. రామచంద్రమూర్తి ఎంతటి అందమైనటువంటి వాడో చెప్పలేము. అంతటి అందమైనటువంటి వాడు. ఆ శూర్పణఖ వచ్చింది. ఆ శూర్పణఖ వచ్చి ఎందుకు వచ్చింది ఆమె? అసలు కథ అంతా ఉంది, వేరే కథ. వచ్చిన కథ అసలు అసలు విషయం వేరు. ఈ అసలు విషయం ఏమిటంటే ఈ రామలక్ష్మణుల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకు వెతుక్కుంటూ వచ్చిందంటే తన కుమారుడైనటువంటి విద్యున్మాలి వాడు తపస్సు చేసుకుంటుంటే వాడిని చంపేస్తాడు లక్ష్మణుడు. చంపేసిన తర్వాత ఈ శూర్పణఖ అడుగుతుంది, ఎవడు చంపేశాడు అని అంటే, ఏమన్నా నాకు తెలీదు, ఎర్రగా ఉంటాడు ఒక ఆయన చంపేశాడు. మరి ఏటెట్టుపోయినాడు, ఇగో ఇదాన్ని ఎడిపెట్టిపోయినాడు అని చెప్పి. సరే వాడి సంగతి తేలిస్తే నేను మింగుతాను వాడినేనని వచ్చింది. ఆశ్రమం దగ్గరకు వచ్చింది. వచ్చిన ఏ ఉద్దేశంతో వచ్చింది? కోపంతో వచ్చింది, మింగాలని వచ్చింది. చూసింది రాముడిని చూడంగానే ఇది మర్చిపోయింది, మింగటం మర్చిపోయింది. మింగటం మర్చిపోయి రాముడు ఎలా కనపడుతున్నాడు? ఆ మన్మధుడు కన్నా ఇంకో గొప్పగా కనపడుతున్నాడు, అంత అందంగా కనపడుతున్నాడు. ఇక అక్కడి నుంచి అంత సీన్ మారిపోయింది. ఇదే అనమాట. ఇది అసలు విషయం. ఈ కథ దానిలో భాస్కర్ రామాయణంలో ఉంది. సరే, ఇక్కడ కందర్ప ఇవ మూర్తిమాన్, మన్మధుడు అంతటి వాడయ్యా, అంతటి అందమైనటువంటి వాడని చెబుతూ 31లో స్థానక్రోధ ప్రకర్తాచ శ్రేష్టో లోకే మహారథ బహుఛాయ అవష్టబ్ధో యస్య లోకో మహాత్మన. ఆయన కోపం, రాముడు తగిన విషయంలోనే కోపం ఉంచుతాడు. ఎప్పుడు పడితేప్పుడు ఆయనకి కోపం రాదు. అందుకని జితక్రోధ అన్నాడు. కోపం ఎప్పుడు తెప్పించుకోవాలంటే ధర్మం కోసం కోపం తెచ్చుకుంటాడు. ధర్మం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ, అక్కడ శ్లోకంలో ఉన్న విశేషం ఇది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ధర్మ సంస్థాపన కోసము ఆ పరమాత్మయే కోపాన్ని ఆవహించుకొని ధర్మాన్ని స్థాపించడం కోసము, అధర్మ నాశనం కోసం వస్తాడు అని చెప్పారు. అప్పుడు మాత్రమే ధర్మ సంస్థాపనప్పుడే కోపాలు దించుకుంటాడు. శత్రువుని అప్పుడు సంహరిస్తాడు. మహారథులలో శ్రేష్ఠుడు, మహారథులు చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో కల్లా చాలా గొప్పవాడు. ఎందుకంటే దశరథు ఈ రామచంద్రమూర్తి కోదండం పట్టాడా, ఇంతే, ఖాళీ ఇంక అవతల వాళ్ళు మొత్తం అందరూ ఇది కోదండం పట్టేదాకానే వాడు బతికేది. కోదండం పట్టాడా ఇంకా ఉంటుంది బాణ పరంపర. ఎట్లా ఉంటుంది? ఒక బాణం వేసాడంటే అది 1000 బాణాలు అవుతాయి. అలా చంపేస్తాడు. ఎవరిని? జనస్థానంలో 14,000 మంది రాక్షసులు గంట 12 నిమిషాల్లో చంపేస్తాడు. అట్లా అనమాట. అందుకని రామచంద్రమూర్తి కోపం వహించాడు అని అంటే ధర్మ సంస్థాపన. ఆ మహాత్ముని బాహుఛాయలలో లోకం జీవిస్తూ ఉన్నది. ఆ మహాత్ముని బాహుఛాయలలో అనగా బాహు ఏం చేస్తుంటే రక్షిస్తుంటుంది. దీన్ని ఛాయగా పోల్చి చెబుతున్నాడు. ఛాయ ఉంది అనుకో, చెట్టు నీడ, అక్కడ పోయి హాయిగా కూర్చుంటాం, అమ్మయ్య సేద తీరిందయ్యా అని కూర్చుంటాం. అట్లనే మనకు నీడ కావాల్సి వచ్చింది. ఆ నీడ ఎవరయ్యానంటే రామచంద్రమూర్తి యొక్క బాహువుల నుంచి వచ్చిన నీడ. అక్కడ కూర్చున్నాం, హాయిగా ఆయన మన రక్షిస్తూ కూర్చుంటాడు అని. ఎవరిని? ఒకళ్ళనే, సర్వస్య, మొత్తం లోకాలని అని. నాకు ఆ విధంగా చెబుతూ అపకృష్య ఆశ్రమ పదాన్, అపకృష్య ఆశ్రమ పదాన్ మృగరూపేణ రాఘవం శూన్యేన అపనీతాపి తస్య ద్రక్ష్యసి యత్ఫలం. రామునికి రావణుడు మాయా మృగ రూపాన్ని చూపించి దూరం చేసేసి పర్ణశాలల నుండి ఈ విధంగా లక్ష్మణుడు కూడా లేకుండా చూసి నిన్ను అపహరించేశాడమ్మా ఈ సంగతి అని చెబుతూ
అందుకు ప్రతిఫలముగా రావణుడు అనుభవించు ఫలమును తొందరలో నీవు ద్రక్ష్యసి చూస్తావు. తస్య ద్రక్ష్యసి యత్ ఫలం. ఆవిడ నిన్ను అపహరించాడు కదా, అపహరించిన దానికి ఆ రావణాసురుడు ఆ పాప ఫలాన్ని అనుభవిస్తాడు అని చెబుతున్నాడు. పైన రాముడికి ఏం చెబుతున్నాడు? ఆయనకి కోపం రాదు. కోపం వచ్చిందానంటే ధర్మ సంస్థాపన, కాబట్టి ధర్మ సంస్థాపన కోసం రావణుడిని సంహరిస్తాడని చెప్పకుండా చెబుతున్నాడు. ఇది యథార్థం అని చెబుతూ, నా చిరాత్ రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్ రోష ప్రయుక్తై శుభి జ్వలద్భిరివ పావకై. పరాక్రమవంతుడైన రాముడు అచిరకాలంలోని మహాకోపంతో ప్రజ్వలించుతున్న బాణాలతో యుద్ధమున రావణ్ణి వధించేసేస్తాడు. రావణాసురుడు వధించడం ఖాయం, దీనిలో తిరుగులేదు. తేనకం ప్రేషితో దూతః సకాశమిహాగతః త్వద్వియోగేన దుఃఖార్తః స త్వాం కౌశలమబ్రవీతు. ఆ రామునిచే పంపబడిన నేను దూతనమ్మా. తేన ఆ రాముని చేత అహం నేను ప్రేషితో దూతః దూతగా ప్రేషిత పంపబడ్డవాడను. త్వత్తు నీ దగ్గరకు సకాశం ఇహాగతః నీ దగ్గరకు వచ్చాను. నీ క్షేమను గురించి తెలుసుకొనుతున్నాను. త్వత్ వియోగేన దుఃఖార్తః నీ యొక్క వియోగం చేత రాముడు కూడా అక్కడ దుఃఖపడుతున్నాడమ్మా అన్నాడు. నువ్వు ఎట్టయితే దుఃఖపడుతున్నావో రాముడు కూడా దుఃఖపడుతున్నాడమ్మా అని. మీరిద్దరు దుఃఖంలోనే ఉన్నారు. అటువంటి రామచంద్రమూర్తి త్వాం సహ ఆ రామచంద్రమూర్తి త్వాం నీ యొక్క కౌశలం క్షేమమును అబ్రవీత్ కోరాడు అని ఈ విధంగా చెబుతూ, ఇంకా లక్ష్మణశ్చ మహాతేజ సుమిత్రానందవర్ధన అభివాద్య మహాబాహు సత్వాం కౌశలమబ్రవీతు. లక్ష్మణుడు ఉన్నాడే మహాతేజవంతుడు, ఆయన ఎవరు? సుమిత్రానందవర్ధన, సుమిత్రాదేవి యొక్క కుమారుడు. ఆయన మహాబాహు, గొప్ప బాహువులు అంటే గొప్ప శక్తి కలిగినటువంటి మహా యుద్ధంలో గొప్పవాడు. మహాబాహు అనే పదం ఎందుకు వేస్తుంటాడనంటే యుద్ధంలో గొప్ప శక్తి చూపించేటువంటి వాళ్ళని మహాబాహు అని వేస్తుంటాడు అన్నమాట ఆ పదాలు. అంతేగాని మహాబాహు అంటే చాలా పొడవైన చేతులని కాదు అక్కడ అర్థం. మహా అనేటువంటిది శక్తికి వేసేటువంటి ఒక విశేషం. మహాబాహు అభివాద్య నమస్కరించాడు. ఎవరు? లక్ష్మణ. లక్ష్మణుడు నమస్కరించి త్వాం నీ యొక్క కౌశలం క్షేమమును సహా ఆ లక్ష్మణుడు అబ్రవీత్ అడిగాడు. రామచంద్రమూర్తి క్షేమాలను అడిగాడు, లక్ష్మణస్వామి అడిగాడు. చూడమ్మా, రామచంద్రమూర్తి కూడా నీ వియోగంలో ఏడుస్తూ కూర్చున్నాడమ్మా అని చెప్పాడు. అని చెబుతూ 36లో రామస్య సఖాదేవి సుగ్రీవో నామ వానర రాజా వానర ముఖ్యానాం సత్వాం కౌశలమబ్రవీతు. ఏ సీత, సుగ్రీవుడను వానరుడు ఉన్నాడు. సుగ్రీవో నామ వానర ఉన్నాడు ఒక ఆయన. ఆయన వానరులకు రాజు, ఆయన రామునకు స్నేహితుడు. రాజా వానర ముఖ్యానాం, వానర ముఖ్యానాంకి ఎవరు? సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తికి స్నేహితుడు. ఆయన కూడా సుగ్రీవుడు కూడా నీ క్షేమాన్ని అడిగాడు. వానరాజు అయినటువంటి సుగ్రీవుడు కూడా నీ క్షేమాన్ని అడిగాడు చెబుతున్నాడు. చూడండి, వానరరాజైన సుగ్రీవుడు కూడా అంటే అక్కడి నుంచి ఇక్కడ వార్తలు పట్టుకొచ్చాడు. ఈ వార్తలు పట్టుకొచ్చి ఈ వార్తలన్నీ, కానీ ఈ వార్తలన్నీ అక్కడ నిజంగా చెప్పినట్టు అక్కడ చెప్పాల, కానీ అక్కడ చెప్పారు. ఆ చెప్పినటువంటి వాటిని ఇక్కడ బయట పెట్టాడు. కానీ అక్కడ మాత్రం ప్రత్యేకంగా చెప్పినట్టుగా లేవు. ఎందుకంటే అక్కడ ఒకసారి చెప్పి మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్పారు కాదు, అక్కడి నుంచి ఒకేసారి చెప్పేశారు, పంపించారు. ఆ వార్తలన్నింటినీ కూడా చెప్పేస్తూ ఉన్నాడు. ఎట్లా అనమాట చేతు నిత్యం స్మరతి రామ త్వాం, త్వాం నిన్ను, రామ రామచంద్రమూర్తి నిత్యం ప్రతిరోజు స్మరతి స్మరించుతూ ఉన్నాడు. రాముడు ప్రతిరోజు ప్రతి క్షణం స్మరిస్తూనే ఉన్నాడు. సుగ్రీవ సలక్ష్మణ, సుగ్రీవ అని ఒక ఈయన సుగ్రీవుడు లక్ష్మణులు వాళ్ళు కూడా నిన్ను రోజు స్మరిస్తూనే ఉన్నారు. కేవలం రాముడే కాదు, సుగ్రీవుడు లక్ష్మణుడు కూడా. దిష్ట్యా జీవసి వైదేహి, వైదేహి హే సీతాదేవి
రాక్షస స్త్రీల ఆధీనంలో ఉన్నావు, నీవు అదృష్టవశమున జీవించి ఉన్నావు. రాక్షసీ వశమాగత జీవసి వైదేహి. జీవసి అంటే జీవించి ఉన్నావు, వైదేహి ఎట్లా అంటే అదృష్టవశమున జీవించి ఉన్నావు, ఈ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నావు. కానీ మా అదృష్టం ఏమిటంటే నీ జీవించి ఉన్నావు కాబట్టి నీ దర్శనం నేను చేసుకున్నాను. అది చెప్తున్నాను. అది ఈ విధంగా దర్శనం చేసుకున్నానమ్మానని ఆ విధంగా చెబుతుంటుంటే నచిరాదృక్ష్యసే రామం లక్ష్మణంచ మహాబలం మధ్యే వానర కోటీనాం సుగ్రీవంచ అమితవచసం. మహాబలవంతుడే రామలక్ష్మణులను అనేక కోట్ల వానరుల మధ్య మహా తేజస్వారి అయిన సుగ్రీవుని అచిర కాలంలోనే దర్శిస్తావు. తొందరలోనే నీవు రామలక్ష్మణులను కోట్ల కొలది వానరులు ఉన్నటువంటి ఆ సుగ్రీవుడనే వానర రాజుని తొందరలోనే నువ్వు చూస్తావు, ఎంత ఆలస్యం లేదు అని చెబుతుంది. వాళ్ళందరినీ నువ్వు చూస్తావు. అహం సుగ్రీవ సచివ, ఇప్పుడు చెబుతున్నాడు. ఇప్పటిదాకా పేరు చెప్పలేదు, తన ఉద్యోగం పేరు చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాడు. అహం సుగ్రీవ సచివ, అహం నేను సుగ్రీవుని యొక్క సచివ అమాత్యుడను. ఒకటి. హనుమాన్ నామ వానర, నా పేరు హనుమాన్ నామ వానర. హనుమ అనేటువంటి పేరు నాకు. రామాయణం ఎక్కడ వెతికినా కానీ ఆంజనేయ స్వామి పేరు ఉండదు. ఎందుకు ఉండదో ఒకసారి చెప్పే వాళ్ళకి, మా పూర్వీకులకి అందరికి. ఆంజనేయ స్వామి పేరు రాదు కానీ మనం అనుకుంటాం. మరి ఆయనే చెప్పుకున్నాడు, నా పేరు ఆంజనేయ స్వామి అని చెప్పలేదుగా, నా పేరు ఆంజనేయ అని చెప్పలేదుగా. ఆయన ఏం చెబుతున్నాడు? హనుమాన్ నామ వానర, హనుమ అనే పేరు కలిగినట్టు కోతిని అని చెప్తున్నాడు. వానర, వానరుణ్ణి. ప్రవిష్టో నగరీం లంకాం, ఈ లంకలో ప్రవేశించాను. ఎలా? లంఘయిత్వా మహోదధిం, మహాసముద్రాన్ని దాటి ఈ లంకలోకి వచ్చానమ్మా అని అంటాడు. మహాసముద్రాన్ని 800 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి 800గా శతయోజన పర్యంతం అంటే అంతే 800 మైళ్ళు, 800 మైళ్ళ ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి సముద్రాన్ని దాటి వచ్చానమ్మా అని చెబుతున్నాడు. నా పేరు హనుమ అనేటువంటి వానరుణ్ణి, నేను సుగ్రీవుని యొక్క బంటుని, అమాత్యుణ్ణి అని తన గురించి చెప్పుకున్నాడు. చెప్పుకొని కృత్వామూర్ధని పదన్యాసం రావణస్య దురాత్మనః త్వాం ద్రష్టుం ఉపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం. దురాత్ముడైన రావణుని శిరస్సుపై వామపాదము మోపి వచ్చా నేను. మళ్ళీ వెనక్కి పోవాలి. ఎక్కడ? మూడో సర్కలో లోపల ప్రవేశించాలి. ఇది లంకలోకి. లంకలో ప్రవేశించాల్సి వచ్చేటప్పటికి ఈ ఎడమ కాలు పెట్టాడు. ఎడమ కాలు పెట్టి వచ్చాడు. పైగా డైరెక్ట్ గా ఉంటుందిగా కోట తలుపులు, అట్నుంచి రాల, ప్రాకారం నుంచి దూకి వచ్చాడు. అంటే అర్థమైంది, నీ సంగతి తెలుస్తుంది. అలా వచ్చే వాళ్ళు ఎవరు? శత్రువులు వస్తారు, మిత్రులు రారు. మిత్రులు డైరెక్ట్ గా వస్తుంటాడు. అంటే ఏంటి? నీ సంగతి తెలుస్తానని. కాబట్టి ఆ విషయమే గుర్తు చేస్తున్నాడు. నేను ఆ దురాత్ముడైన ఆ రావణాసురుడి నెత్తి మీద పాదం పెట్టి అప్పుడు లంకలో వచ్చాను నేను దర్శించడానికి. కాబట్టి రావణాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడే, వాడు నెత్తి మీద పాదం పెట్టా, నెత్తి మీద పాదం పెట్టి వచ్చేసాను. అదనమాట. ఏమిటి నెత్తి మీద పాదం పెట్టాడు? అది గుర్తుకొచ్చి ఉంటుందిలే. శర్మ నీకు గుర్తుకొచ్చి ఉంటుందిలే. అది అది ఆ, మహేంద్రగిరి దాటిన తర్వాత అక్కడ లంకలో ప్రవేశించినప్పుడు ఎడమ కాలుతో లోపలికి వచ్చారు, దూకారు ఇక్కడ లోపలికి. ఏంటంటే, ఇక్కడ నందీశ్వరుడు ఈయన ఏం చేశాడంటే, ఈ రావణాసురుడు ఆ కైలాసానికి పోయినాడు. ఆ కైలాసానికి పోయినప్పుడు ఆ గేటు దగ్గర నంది ఉన్నాడు. నేను లోపల పోవాలి అన్నాడు. అయ్యా ఇప్పుడు పోవటానికి లేదు, పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు ఏకాంతంగా ఉన్నారు, నువ్వు పోవటానికి లేదు, నువ్వు పోనివ్వనట్టు. అయ్యి ఏమిటనుకున్నావు? నేను పోవాల్సిందే అన్నాడు. నేను పోవాల్సిందేనంటే నువ్వు పోవటానికి లేదయ్యా, ఏమిటి పిచ్చి వేషాలు వేస్తావు నువ్వు అని అంటాడు. పిచ్చి వేషాలు వేస్తావు అంటే చూసుకో, నేను అసలు కొండనే ఎత్తి పారేస్తాను చూసుకో కైలాసగిరిని అని అంటాడు. ఈ తపస్సు చేసుకుంటూ వాడికి 10 తలకాయలు ఉన్నాయి కదా, ఈ 10 తలకాయలతోటి ఆ కొండను ఎత్తి ఇట్ట పెట్టుకున్నాడు.
పైన శివుడు చూశాడు. ఓరే నువ్వు ఈ పని చేస్తున్నావురా నువ్వు అని ఒక తొక్కు దొక్కాడు. తొక్కు దొక్కేటప్పుడు మొత్తం 10 తలకాయలు పోయింది. వీడికి కింద అడ్డం పడ్డాడు రావణాసుడు. తర్వాత అది కాదు. ఇక్కడ విశేషం ఏంటంటే నందీశ్వరుడు శివుడు ఇద్దరు అభేదం. నందెను శివుడు అభేదం. కాబట్టి నేనేం చేశాను, అప్పుడు ఒక తొక్కు దొక్కాను, మళ్ళీ ఒక తొక్కు దొక్కాను అని చెబుతున్నాడు. అది ఇది లోపల ఉన్నటువంటి అర్థం. అది వీడి పని పట్టడానికి వచ్చాను నేను. అది ఎందుకనంటే ఇక్కడ గర్వము అహంకారం ఏం చెప్పాడు నందీశ్వరుడు, పోకూడదయ్యా అని చెప్తే విన్నాడా? అహంకారంతో చేశాడు కాబట్టి అహంకారం వీడిని విరుచుకుతినది. అది అదే అందుకని తొక్కేస్తాను తలకాయని. ఆ తలకాయలో ఉన్న అహంకారం ఒకసారి తొక్కేస్తాను నేను, చస్తాడు వీడు అని అర్థం, లోపల ఉన్నటువంటి అర్థం అనమాట. అని చెబుతూ కృత్వామూర్తిన్ పదన్యాసం రావణస్య దురాత్మన త్వాం దృష్టం ఉపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం. కాబట్టి ఆ వామపాదం మోపి వచ్చేసేసాను. కుడి పాదం మోపితే మళ్ళీ శుభం అవుతుంది, అందుకాదు. అందుకని ఎడం పాదం అంటే ఒక తొక్కు తొక్కేసి వచ్చేసారమ్మా. అప్పుడే అన్నదనమాట ఆమె, ఎవరు ఎవరో లంకిణి. లంకిణి ఏమన్నది, మొదలైంది ప్రారంభమైంది రావణాసురుడికి, కాబట్టి నువ్వు వెళ్ళవే శుభ్రంగా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పింది. రావణాసురుడికి ప్రారంభమైంది ఈ రోజు నుంచి, నువ్వు ఎప్పుడైతే లోపల అడుగు పెట్టావో వాడికి ప్రారంభమైంది అని కూడా చెప్పింది. చెబుతూ 41లో నాగమస్మి తథా దేవి యథా మాం అవగచ్చసి విశంకా త్యజ్యతాం ఏష శ్రద్ధస్వ వదతో మమాం. ఆ నాగమస్మి తథా దేవి, నేను నువ్వు భావిస్తున్నావు రావణాసురుడు రావణాసురుడు అని అనుకుంటున్నావు కదా, నా అహం అస్మి, నేను రావణాసురుడిని కాదు. అది యథా మాం అవగచ్చసి, నన్ను యథా ఏ రూపమైతే ఉన్నదో వానర రూపము, నా పేరు హనుమ, నేను నిజంగా వానరుడు, నేను హనుమను గ్రహించుకో. విశంక సందేహమును త్యజ్యతాం వదిలేసేయి, సందేహాన్ని వదిలేసేయి. ఏషా ఆమె శ్రద్ధత్వ వదతో మమ, కాబట్టి మమ నా వచనములను శ్రద్ధతో విను అని ఆ హనుమ అన్నాడు. కాబట్టి ఇంత విశేషం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా సీతాదేవి ఇంకా టెస్ట్ చేద్దాం, వచ్చినటువంటి వాడిని నేను రావణాసురుని కాదు హనుమనే అని అన్నాడు కదా. కాబట్టి ఏమి ప్రశ్న వేసింది. ఏం ప్రశ్న వేసింది అని అంటే, రామలక్ష్మణుల యొక్క మరి ఎట్లా ఉంటారో చెబుతావా? మరి రామలక్ష్మణులు ఎలా ఉంటారు అది ఇప్పుడు చెప్పాలి నువ్వు. అది దీనిలో 35వ సర్గలో చెబుతున్నాడు. తాంతు రామ కథాం శ్రుత్వా, ఇప్పుడుదా రామకథ చెప్పాడు ఈ 10 శ్లోకాలు. చెప్పిన తర్వాత విన్ని వైదేహి ఆ సీతాదేవి వానరర్షభాతు, వానర శ్రేష్ఠుడైన హనుమతో ఉవాచ వచనం శాంతవం, ఈ విధంగా పలికింది. వైదేహి విని ఓదార్పుగా మధుర వాక్యంలో హనుమ అంటున్నాడు, శాంత్వం వచనం హనుమ ఇదం మధురయా గిరా. హనుమ శాంత్వం ఓదార్పు మాటలతో ఈ విధంగా అంటున్నాడు. ఏమిటంటే హనుమ వచ్చి చెప్పినటువంటి రామకథను విన్నది ఆ సీతాదేవి. ఆ తర్వాత ఓదార్పుగా మధుర వాక్యంలో హనుమంతునితో ఇట్లా నేను హనుమతోటి అమ్మవారు ఈ విధంగా ఉన్నది. ఇక్కడ చెబుతున్నది ఏంటి వాక్యంలో, ఈ శ్లోకంలో 2 పనులు చెబుతున్నాడు వాల్మీకి. ఒకటి, హనుమ చెప్పిన కథ అంతా సీతాదేవి చక్కగా విన్నది ఒకటి. వినిన తర్వాత రెండవ మాట ఏమిటన్నమాట, మధుర వాక్యములతో హనుమంతునితో ఈ విధంగా అంటున్నది. హనుమతోటి ఇప్పుడు ఏమిటన్నమాట, ఓదార్పుగా అనగా అర్థం ఏమిటి, మంచి మాటలతో. ఇంత క్రితం రావణాసురుడు నువ్వు దుఃఖంతో ఉండటం నీకు ఇంత మంచిది కాదు, అది ఇది ఈ విధంగా మాటలు మాట్లాడింది. ఇప్పుడు అట్లా అనకుండా అంటుంది, ఈ వచ్చినటువంటి ఆయన నిజమేను అని గుర్తించింది. కాబట్టి ఇప్పుడు మధురయా గిరా, మధురమైన మాటలతో
ఏ విధంగా 2, 3 శ్లోకాలు చూసుకోండి. 2, 3, 4 ఏం మాట్లాడుతున్నది ఈమె అంటే 2లో క్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణా నరాణాంచ కథమాసీత్ సమాగమః. రామునికి నీకు ఏ విధంగా పరిచయం కలిగింది? మీ ఇద్దరికి అసలు ఎట్లా తెలుసు? నువ్వు వానరుడివి, రామచంద్రమూర్తి రాజు గారు, అసలు మీ ఇద్దరికి సమాగము స్నేహం ఎలా కుదిరిందయ్యా అసలు మీకు అని ప్రశ్న. సరే, లక్ష్మణుని ఏ విధంగా తెలుసుకుంటావు? కథం జానాసి లక్ష్మణుడు. మరి లక్ష్మణుడు ఎట్లా తెలుసు నీకు? రాముడు తెలుసు అంటున్నావు, లక్ష్మణుడు తెలుసు అంటున్నావు, వాళ్ళ గురించి అంతా బ్రహ్మాండంగా చెప్పేస్తున్నావు. ఆదిత్య సంకాశి అని ఈ విధంగా రామకథ అంతా చెప్పేసావు. అవన్నీ నిజమే, కానీ ఎట్లా తెలుసు నీకు? వానరాణం నరాణాంచ, వానరాణం ఈ కోతులకి, నరాణాంచ ఆ మనుషులకి, వాళ్ళిద్దరు మనుషులు ఎవరో రామలక్ష్మణుడు, వీళ్ళకి కథం ఆసీత్ సమాగమ, సమాగమము సంబంధము కథం ఏ విధముగా ఆసీతు జరిగేను ఇక చెప్పు. అసలు కథ అంతా మాకు చెప్పేసాయి అంటే ఈ కథ ఎలా జరిగిందో సీతాదేవికి తెలియదు. ఎప్పుడు అపహరించేటంత వరకే సీతాదేవి తన యొక్క చరిత్ర చెప్పుకున్నది అయిపోయింది. తను అపహరించేశాడు అంతవరకు అంతే. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏం చెప్పాలి అనగా సగం రామాయణం చెప్పేశారు, సగం రామాయణం ప్రారంభం. ఇంకా హనుమ మొదలు పెట్టాలన్నమాట. ఇంకా ప్రశ్న వేస్తున్నది, కీదృశం తస్య సంస్థానం. ప్రశ్న ఎక్కడ చదవాలంటే యస్య రామాలి లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయః సమాచక్ష్వ కథమాసీ సమాగమః అని చెప్పిన తర్వాత యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. రామలక్ష్మణుల చిహ్నాలను చెప్పు. మరి రామస్య లక్ష్మణస్య లింగాని అంటే గుర్తులు, అది అర్థం. అవి చెప్పు మరి, హే కోతి, హే వానరా చెప్పు మరి. తాని భూయః సమాచక్ష్వ, ఆ మాటలు చెబితే అప్పుడు నాకు శోకం పోతుంది. చెప్పు రాముడి లక్షణాలు, లక్ష్మణుని యొక్క లక్షణాలు చెప్పు మరి. ఇంకా కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంశమే. ఇక్కడ చూసుకోండి, కీదృశం తస్య సంస్థానం, రామలక్ష్మణుల ఆకారాలు సంస్థానం అంటే ఒకటి. రూపం రామస్య కీదృశం, రూపం రామస్య కీదృశం, ఆ రూపాలు ఎటువంటివి. ఇంకా కథమూరు కథం బాహు, వాళ్ళ తొడలు ఎలా ఉంటాయి. ఒకటి. కథం బాహు, వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి. లక్ష్మణస్య చ సంశమే, ఇక ఈ విధంగా లక్ష్మణుని యొక్క గుర్తులు కూడా ఏంటో చెప్పాలి. నువ్వు రాముడు యొక్క గుర్తులు చెబితే సరిపోదు, లక్ష్మణుని కూడా చెప్పాలి. అప్పుడు చెబితే కానీ నేను నమ్మను. నేను ఇది చాలా గొప్పదైనటువంటి ప్రశ్న వేసింది. మామూలు కోతి ఎవరు చెప్పలేదు. ఒక సుగ్రీవుడు ఉన్నాడు అనుకో, ఓ సుగ్రీవు చెప్పబోయే అంటే నా చేత కాదంట. మరి ఎప్పుడు ఆయన దగ్గర కదా కూర్చుంటున్నావు నువ్వు. సుగ్రీవుడు ఎప్పుడు రాముడి దగ్గర కూర్చుంటావా? ఎప్పుడు రాముడు నీకు స్నేహితుడు ఉంటావు చెప్పు మరి. ఎట్టుంటాడు, నల్లంగా ఉంటాడు, ఎర్రంగా ఉంటాడు, అంతే, నాకేం తెలియదు అంటాడు. సుగ్రీవుడు చెప్పగలుగుతాడా? ఇంకో కోతి ఎవరని చెప్పి ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పగలుగుతారంటే ఒక హనుమ మాత్రమే చెప్పగలుగుతాడు రామలక్ష్మణుల యొక్క లక్షణములు, చిహ్నములు. ఇది గొప్ప విశేషం. ఇలా చెప్పాడు కాబట్టి పూర్తిగా అమ్మవారు ఏదంటారు చూసావు, 1000% ఇట్లా అంటారు చూసావు, అంతటి విశ్వాసంలో వెళ్ళిపోయింది. అంతటి విశ్వాసం. అని అంతటి విశ్వాసం రావాలి అంటే ఎటువంటి వాడు వెళ్ళాలి? అందుకనే రామచంద్రమూర్తి ఉంగరం ఇస్తూ ఏం చెప్పాడంటే, ఏ హనుమ, నీవు ఒక్కడివే సమర్థుడవని నాకు అర్థం అవుతున్నది. నీవు ఇంతమంది వానరుల్లో దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళల్లో సమర్థుడు నీవు ఒక్కడివే. నీవు ఒక్కడివే ఈ కార్యక్రమం నెరవేర్చగలవు, కాబట్టి నీకు ఉంగరం ఇస్తున్నాను, తీసుకున్నాడు. ఎవరన్నారు? ఇది రామచంద్రమూర్తి అన్నాడు. అనగా రామచంద్రమూర్తి అంటే పరబ్రహ్మ అని తెలుసు. ఎవరిని పంపిస్తున్నానో ఏమిటో సంగతి ఆయనకి తెలుసు. అందువలన ఈయన మొత్తం చెప్పేస్తున్నాడు. అట్లా ఆమె ప్రశ్న వేసింది, ఈ పరీక్ష పెట్టింది దీనికి. ఈ పరీక్షలో 100% మార్కులు రావాలి పూర్తిగా. ఈ పరీక్షలో కీదృశం తస్య సంస్థానం
రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ శంశమే అనే విధంగా మొత్తం ఆ భగవాను రామలక్ష్మణుల యొక్క తత్వము ఆమూలాగ్రము తెలుసు కాబట్టి చెబుతున్నాడు. ఇక్కడ ఒక లోతైన అర్థం ఉంది. ఏమిటంటే ఆమె ప్రశ్న వేసింది, రామలక్ష్మణులు ఎట్లా ఉన్నారని. రామలక్ష్మణులు ఎట్లా ఉన్నారు, ఏమి సమాధానం చెప్పాడు. సరే, బాగానే ఉంది. ఇది ఎవరు చెప్పగలుగుతారు అనేటువంటి ప్రశ్న. ఏమిటంటే ఎవరంటే చెప్పగలిగేటువంటిది భగవత్ తత్వం తెలిసినటువంటి వాడు మాత్రమే చెప్తాడు, రెండోవాడు చెప్పలేడు. భగవత్ తత్వం తెలిసినటువంటి వాడు మాత్రమే చెప్తాడు. ఇప్పుడు తర్వాత వస్తుందన్నమాట. మనకందరికీ చదువుతుంటుంటే ఏమిటి ఈయనకి ఇవన్నీ ఎట్లా తెలుసు అని అనిపిస్తుంటుంది. రాముని యొక్క లక్షణాలు ఇట్లా ఉన్నాయనే సంగతి ఈయనకి ఎట్లా తెలుసు, లక్ష్మణుని యొక్క సంగతి ఇలా ఎట్లా తెలుసు, మరి వీళ్ళు కోతులన్నీ ఉన్నాయి కదా, ఆ కోతులు చెప్పమంటే ఒక్క కోతి చెప్పలేదు. భగవత్వత్వం తెలిసినటువంటి వాడికి మాత్రమే ఆ సగుణ బ్రహ్మము యొక్క రూపము యొక్క విశేషణాలు తెలుస్తాయి. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటిది. అది ఆ సగుణ బ్రహ్మము, ఆ రామచంద్రమూర్తి అనగా పరబ్రహ్మము సగుణ రూపము ధరించినటువంటి రామచంద్రమూర్తి, ఆయన యొక్క గుణములు ఆకారము, సగుణ బ్రహ్మం యొక్క ఆకారము చెప్పాలి అంటే మరల ఆ తత్వము తెలిసినటువంటి మహాభక్తుడు మాత్రమే చెప్పగలుగుతాడు. కాబట్టి పరీక్ష అది. ఇక్కడ అసలు పరీక్ష అది. నీవు భగవతత్వము రామతత్వం తెలిసిన వాడివి గనక అయి ఉంటే నీకు 100 మార్కులు వచ్చేస్తాయి, 100కు 100 మార్కులు వచ్చేస్తాయి. ఎందుకు నాకు తెలుసు కదా, నేనెవరిని, ఆయన పరబ్రహ్మ, నేను పరబ్రహ్మ మహిషిని అంటే అభేదం కదా, అభేదం కదా. కాబట్టి నువ్వు చెబుతున్న వాటన్నిటికీ కరెక్ట్ అయితే నేను రైట్లు కొట్టేస్తా, అన్ని రైట్లు కొట్టేసేసి కరెక్ట్ చెప్పావా అనొచ్చు. కాబట్టి నీకు భగవత్ తత్వం తెలిసినటువంటి వాడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం బాగా తెలిసినటువంటి వాడవు. కాబట్టి చెప్పు చూద్దాం. పరీక్ష పెట్టింది ఈయనకి. ఏం పరీక్ష అంటే పరబ్రహ్మ తత్వం ఎంతవరకు తెలుసు అని అమ్మవారు పరీక్ష పెట్టింది. లోపల అర్థం అది. పైకి ఏంటి, ఊరికే ఏదో గుర్తు చెప్పబోయా అన్నట్టుంటుంది, లోపల అర్థం అది. ఏవ ముక్తస్తు వైదేహ్య హనుమాన్ మారుతాత్మజ తతో రామం యథాతత్వం ఆఖ్యాతం ఉపచక్రమే. ఆమె కోరినట్టుగానే ఇంకా మొదలు పెట్టాడు, ప్రారంభం చేస్తున్నాడు అనమాట. హనుమ ప్రారంభం చేస్తున్నాడు, రాముని రూపమును ఆకారమును వర్ణించేసేస్తున్నాడు. ఏమిటో సంగతి దీన్ని ఒక మాట చెప్పేసేసి రేపు విశేషమైనటువంటిది ఇది. జానంతి పద దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. ఏ కమలపత్రాక్షి వైదేహి, నీ భర్త రాముని యొక్క, నీ మరిది లక్ష్మణ్ యొక్క లక్షణాలను ఎరిగిన దానవు, నీకు బాగా తెలుసు. అయినను నన్ను చెప్పమని అడుగుట ఎంత ఆనందము, నా అదృష్టం కదా. ఇక్కడ దీనిలో ప్రతి శ్లోకంలో లోపల అర్థం ఉన్నది, ధ్వని గర్భితమైనటువంటిది. ఏమంటున్నాడు ఏమిటంటే రాముని యొక్క ఒకటి, నీ మరిదే లక్ష్మణుని యొక్క లక్షణాలను ఎరిగినదారు. సరే, రాముడి యొక్క లక్షణాలంటే సరే అనొచ్చు, లక్ష్మణుడు కూడా తగిలించేసాడేంటి, లక్ష్మణుడు కూడా తగిలించేసాడేంటి అంటే సీతాదేవికి లక్ష్మణుడి యొక్క చేతులు ఊరువులు మొత్తం ఆపాదమస్తకం తెలుసు అనమాట, మొత్తం తెలుసు అనమాట ఆమెకి. ఆమె ఉన్నదిగా లక్ష్మణస్య, రాముని యొక్క లక్ష్మణస్య వాళ్ళ యొక్క ఊరువులు బాహువులు ఎలా ఉంటాయో చెప్పు అన్నది. అంటే ఈయన ఓహో నీకు తెలుసు కదా అని అంటున్నాడు. దీనిలో ధ్వనిగర్భితమైనటువంటి భగవతత్వంతో వచ్చేటువంటి ఈ శ్లోకములు రామాయణంలో వస్తున్నాయి, ప్రారంభమవుతున్నాయి. ఈ శ్లోకములు అంత గొప్పవి. ఇక్కడ యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. విశాలాక్షి, హే సీతాదేవి, రామలక్ష్మణుల లక్షణాలన్నింటిని కూడా వివరిస్తాను, జాగ్రత్తగా వినమ్మా అని ఇక 8 నుంచి ప్రారంభం చేస్తున్నాడు. గొప్ప విశేషమైనటువంటిది కాబట్టి ఇది రేపు జరుగుతుంటుంది, చాలా గొప్పది. మనకు అందుట్లో కూడా మాధవి కూడా ఇది పాడి రెడీగా ఉంచుతుంది కూడా.
చాలా గొప్పదైనటువంటి ఈ ఘట్టం ఏంటంటే రామాయణంలో ప్రధాన ఘట్టం ఇదే. రామాయణం రామచంద్ర అంటే హనుమ చెప్పినటువంటి హనుమద్ రామాయణం ప్రారంభం అవుతున్నది ఇది. కాబట్టి రేపు ఇందులో ఉన్నటువంటి విశేషాలతో రేపు ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.